ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. మనీష్ సిసోడియా, కవితలకు బెయిల్ లభించాక కేజ్రీవాల్ బెయిల్ వస్తుంది అని అందరికీ అర్థమైంది. దాదాపు అదే గ్రౌండ్స్ పైన కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే మనీష్ సిసోడియాతో స్టార్ట్ అయింది. సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ మనీష్ సిసోడియా కేసులో చెప్పింది, రైట్ టు స్పీడీ జస్టిస్, సత్వర న్యాయం అనేది కూడా ఒక హక్కు. మీరు విచారణ పేరిట పనిష్మెంట్ కాకూడదు, విచారణే పనిష్మెంట్ కాకూడదు. కవిత కేసులో కూడా ఇదే విషయం చెప్పింది. మీరు ట్రయల్ కెనాట్ బి పనిష్మెంట్ అని, అంటే కేసు త్వరలో ముగిసే అవకాశమే లేదు. కేసు త్వరలో ముగిసే అవకాశమే లేనప్పుడు మీరు సుదీర్ఘకాలం ఎలా జైల్లో పెడతారన్నది సుప్రీంకోర్టు వాదన. ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, అన్జస్ట్ డిప్రవేషన్ ఆఫ్ లిబర్టీ, ఒక వ్యక్తికి ఉండేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు అన్యాయంగా అని. ఎందుకంటే కేసు చాలా కాలంగా విచారణలో ఉంది. మీరు ఈ మనీష్ సిసోడియా కేసులోను, కవిత కేసులోను సుప్రీంకోర్టు ఇదే మాట చెప్పింది. ఎందుకంటే ముగ్గురి పైన ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసే. కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కవిత పైన కూడా కేసు ఒకటే. దాంట్లో వారి మీదున్న నేరారోపణల తీవ్రతలో తేడా ఉండొచ్చు, కానీ కేసు మాత్రం ఒకటే. అందువల్ల సుప్రీంకోర్టు వాదన అన్ని కేసుల్లోనూ ఉన్నది ఏంటంటే, మీరు విచారణ పేరిట ఎన్ని రోజులు ఉంచుకుంటారు జైల్లో, విచారణ పేరిట వ్యక్తిగత స్వేచ్ఛ, పర్సనల్ లిబర్టీ అనే ఫండమెంటల్ రైట్ను ఎంతకాలం అరిస్తారు అని. ఇప్పుడు కేజ్రీవాల్ కేసు అయితే ఇంకా విచిత్రం. ఈడీ కేసులో కోర్టు బెయిల్ వచ్చింది. ఈడీ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చాక ఇక ఆ బెయిల్ పైన విడుదలయ్యే సమయానికి సిబిఐకి అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇది కూడా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఇద్దరు జడ్జిలు బెయిల్ ఇవ్వడం విషయంలో ఇద్దరు జడ్జిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సిబిఐ అరెస్ట్ చేయడం పైన ఒక జడ్జేమో ఇది న్యాయబద్ధమే అని తీర్పు చెప్తే, మరొక జడ్జి అనుమానాలు వ్యక్తం చేశాడు. అంటే మరి ఈడీ కేసులో బెయిల్ వచ్చిన తర్వాతనే సిబిఐ ఎందుకు యాక్టివ్ అయింది అన్న అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవంగా కేజ్రీవాల్ తరఫున లాయర్ దాన్ని సిబిఐ అరెస్ట్ని ఇన్సూరెన్స్ అరెస్ట్ అన్నాడు. అంటే ఇది బీమా అరెస్ట్. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో, జనరల్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ అలాగే ఇన్సూరెన్స్ అరెస్ట్. అంటే ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చి బయటికి వస్తాడు కనుక అరెస్టుకు కూడా బీమా కట్టారు కేంద్ర ఏజెన్సీలు. అందువల్ల మళ్ళీ ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా విడుదల కాకుండా సిబిఐ అరెస్ట్ చేసుకొచ్చింది. వాస్తవంగా సిబిఐ కన్నా ఈడీ కేసులోనే బెయిల్ రావడం కష్టం. కానీ ఈడీ కేసులోనే బెయిల్ వచ్చాక సిబిఐ కేసులో బెయిల్ ఆగడం ఏంటి? ఇది ఎవరికి అర్థం కాని అంశం. అందువల్ల ఇది నిజంగానే ఇన్సూరెన్స్ అరెస్ట్. ఈ ఇన్సూరెన్స్ అరెస్ట్ పైన సుప్రీంకోర్టులోని ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒక జడ్జి అభ్యంతరానికి కూడా వ్యక్తం చేశాడు. ఇక బేసికల్గా ఈ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితల అరెస్టుతో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ను భారత సుప్రీంకోర్టు ముందు పెట్టింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా అండర్ ట్రయల్స్లో జైల్లో ఏళ్ల తరబడి ఉంచుకోకూడదని. ఇప్పుడు మన దేశంలో జైల్లో ఉన్న వారిలో గణనీయమైన సంఖ్యలో విచారణ ఖైదీలు, అంటే వారికి శిక్ష పడుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఈడీ కేసులను అయితే కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. ఇప్పుడు ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అల్టిమేట్గా ఎవరికి శిక్ష పడుతుందన్నది అనుమానాస్పదమే. ఎందుకంటే ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్గా ఉన్నప్పుడు ఈ కేసులో కూడా శిక్ష పడుతుందో ఎవరో చెప్పలేం. కానీ శిక్ష పడదో తెలియదు. కానీ నెలల తరబడి, ఇప్పుడు కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోడియా 18 నెలలు జైల్లో ఉన్నాడు, కవిత అనేక నెలల పాటు జైల్లో ఉన్నారు. అంటే మీరు రేపు వాళ్ళు నిందితులు మాత్రమే కదా ఈరోజు, రేపు కోర్టు కనుక వీళ్ళని నిర్దోషులుగా ప్రకటిస్తే మరి వీళ్ళు నెలల తరబడి, ఏళ్ల తరబడి జైల్లో ఉన్నదానికి ఎవరు బాధ్యులు? ఇన్ని నెలల పాటు వాళ్ళ పర్సనల్ లిబర్టీని హరించేటువంటి హక్కు వ్యవస్థలకు ఎక్కడిచ్చింది? అందుకే సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్పింది, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. రూల్ ప్రకారం బెయిల్ ఇవ్వాలి, ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే బెయిల్ నిరాకరించాలి. కానీ మన దగ్గర ముఖ్యంగా పొలిటికల్ కేసెస్లో బెయిల్ నిరాకరణ అనేది సర్వసహజమైంది.
అంటే రాజకీయంగా అనుకూలంగా ఉన్న వ్యక్తులకేమో బెయిల్ లభిస్తుంది, ఏళ్ళ తరబడి కూడా బెయిల్ మీద ఉండగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు. కానీ రాజకీయంగా అనుకూలత లేకపోతే వాళ్ళకు మాత్రం బెయిల్ రావడం కష్టమవుతుంది. మీరు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు బెయిల్ రావడం కష్టమైంది. అందువల్ల రాజకీయంగా కేంద్రంలో ఉన్న పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్నది కూడా బెయిల్కు ఒక ఫ్యాక్టర్గా మారిపోయింది. ఎందుకంటే ఇది నేను న్యాయస్థానాలు తప్పుపట్టడం లేదు. న్యాయస్థానాల్లో బెయిల్ రావడము రాకపోవడము అనేది కోర్టులను మేనేజ్ చేయడం పైన ఆధారపడుతుందని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. కోర్టులను మేనేజ్ చేస్తారు అనేది నేను ఆరోపణ చేయను. కానీ విచారణా సంస్థలు ఎంత గట్టిగా బెయిల్ని అపోజ్ చేస్తాయన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. విచారణా సంస్థలు ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ను కోర్టు ముందు ఉంచారు అన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల నిజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్నవారు కావాలనుకుంటే ఏజెన్సీలను కాస్త పుల్ అండ్ పుష్ చేస్తే వీరు బెయిల్ వచ్చాకన్నా రానికన్నా వస్తుంది కూడా. అందువల్ల కావాలనుకుంటే చేయొచ్చు అది. ఇక నేను చాలాసార్లు చెప్పాను, బెయిల్కు ప్రిన్సిపల్స్ ఏంటి. బెయిల్ నార్మల్గా ఇవ్వాలి, బెయిల్ ఈజ్ అ రూల్. ఎప్పుడు ఆపుతారో దానికి కొన్ని ప్రిన్సిపల్స్, ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి, చట్టానికి దొరకకుండా పోతే, అంటే దేశం విడిచి వెళ్ళిపోవడం, ఫ్లైట్ రిస్క్ అంటారు. ఇప్పుడు విజయ్ మాల్యా, మెహుల్ చౌక్సీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి మంచిగా దేశంలో, విజయ్ మాల్యా 10 బ్యాగులు వేసుకొని, పెద్ద బ్యాగులు వేసుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అందరి ముందే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇక మళ్ళీ రాలే. సో అలాంటప్పుడు బెయిల్ నిరాకరిస్తారు, ఎందుకంటే వెళ్ళిపోకూడదు అని. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీకి జాతీయ నాయకుడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు? సో ఆ ఫ్లైట్ రిస్క్ లేదు. ఇక రెండవది, సాక్ష్యాల్ని ప్రభావితం చేయడం, సాక్ష్యాల్ని తారుమారు చేయడం, లేదా సాక్షుల్ని బెదిరించడం. ఈ కేసులో ఇప్పటికే కేసు పెట్టి విచారణ జరిపి చాలా రోజులైంది. ఒకవేళ నిజంగానే ప్రభావితం అయ్యి ఉంటే ఎప్పుడు అయ్యేవారు కదా, కొత్తగా అయ్యేదేంటి. నాలుగవది, ఇదే నేరం మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటే. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయింది, ఇంకా మళ్ళీ ఈ నేరం రిపీట్ చేసే స్కోప్ ఎక్కడిది? అందుకే బెయిల్ అనివార్యంగా రావాలి. అయితే పిఎంఎల్ఏ కేసులో సాధారణంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలో ఇది అంత సులభంగా బెయిల్ రాదు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు పిఎంఎల్ఏ కేసుల్లో కూడా ఈ బెయిల్ రావడాన్ని సమర్థించింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే రైట్ టు స్పీడీ జస్టిస్, సత్వర న్యాయం అనేది ఒక వ్యక్తికి ఉన్న హక్కు. విచారణే శిక్షగా మారకూడదు. అంటే ట్రయల్ కెనాట్ బీ ద పనిష్మెంట్, ట్రయల్ కెనాట్ అన్జస్ట్ డిప్రవేషన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, ఖరైంది కాదు అనే యాంగిల్లో సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో బెయిల్ చాలా విషయాల్లో ఇస్తూ వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు ఈ మాట చెప్పాను. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కేజ్రీవాల్ ఢిల్లీ సెక్రటేరియట్కి పోకూడదు, అలాగే ఫైళ్ళ పైన లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిస్తే తప్ప సంతకం పెట్టకూడదు, తన ఆఫీసు కూడా పోకూడదు. మరి ఇది నాకు నిజంగా అర్థం కాలే. విత్ ఆల్ డ్యూ రిగార్డ్ టు ద సుప్రీం కోర్ట్, జైల్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉండవచ్చని ఇదే కోర్టులు తీర్పు చెప్పాయి. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడా జైల్లో ఉంటే, నిందితుడిగా జైల్లో ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని ఎక్కడా లేదు. అందుకే కేజ్రీవాల్ ఇప్పటివరకు రాజీనామా చేయలేదు. ఎందుకంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన కుట్రగా భావిస్తున్నారు కనుక ఆ కుట్రకు మేము లొంగము అనేది ఆ కేజ్రీవాల్ నిర్ణయం. అందువల్ల ముఖ్యమంత్రిగానే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మన రాజ్యాంగంలో ఉంటే, జైల్లోనైనా ఉండంగా ముఖ్యమంత్రిగా ఉండే హక్కు ఉంటే, జైలు బయట ఉంటే ఆఫీస్కి ఎందుకు పోకూడదు? జైలు బయట ఉంటే ఫైళ్ళ పైన సంతకం ఎందుకు చేయకూడదు? వెన్ ఈ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ఎవ్రీ రైట్ టు సైన్ కదా. మరి కోర్టు ఏ ఉద్దేశంతో ఈ తీరు చెప్పిందో తెలియదు. బహుశా ఢిల్లీ ప్రభుత్వము లేదా కేజ్రీవాల్ దాన్ని మళ్ళీ సవాల్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ పైన ఉన్న కేసు వల్ల కానీ, ఆయన అరెస్ట్ కావడం వల్ల కానీ, ఆయన ముఖ్యమంత్రిగా నిర్వహించేటువంటి దానికి ఏ అడ్డంకి లేదు. జైల్లో ఉండడం వల్ల క్యాబినెట్ మీటింగ్లు పెట్టలేడు, జైల్లో ఉండడం వల్ల ఇన్స్ట్రక్షన్లు ఇవ్వలేడు. కానీ మరి ముఖ్యమంత్రి పదవికి ఆటంకమే లేనప్పుడు జైలు బయట ఉంటే ఇంకా ఆటంకం ఏంటో అర్థం కాదు. మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని నామినేటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిస్తే సంతకం పెట్టాలి, అనుమతించకపోతే సంతకం పెట్టకూడదు అనే నిబంధన ఆంక్ష మరి కోర్టు ఎలా ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఎందుకంటే నిజంగానే కేజ్రీవాల్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండకూడదంటే అదే విషయం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు,
జైలు బయట ఉన్నా జైలు లోపలున్నా ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, కానీ ఫైళ్ళ పైన సంతకం పెట్టకూడదు. మరి ఫైళ్ళ పైన సంతకం పెట్టకుండా ముఖ్యమంత్రి ఏం లాభం? నువ్వు కారులో కూర్చోవచ్చు కానీ కారు నడపకూడదు అంటే దానికి ఏం లాభం? దానికి మరి కోర్టు ఏ ఉద్దేశంతో ఆ రకమైన కండిషన్ పెట్టిందో నాకు అర్థం కాలేదు. పూర్తి జడ్జిమెంట్ చదివితే తప్ప కూడా తెలియదు. కొన్నిసార్లు కోర్టు తీర్పుల్ని మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. బట్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ప్రజలకు హక్కు ఉంది తమ ముఖ్యమంత్రి ఫైళ్ళ పైన సంతకం పెట్టాలి కనుక. ఇట్ ఇస్ ద పీపుల్స్ రైట్ కదా. సో ఈ కేసు వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవే పోనప్పుడు ఆయన ఆఫీసు పోకూడదు, సంతకాలు పెట్టకూడదు అనేటువంటి నిబంధన మరి ఏ రకంగా సరైందో తెలియదు. ఓకే, ఈ కేసును ప్రభావితం చేయకూడదు అంటే అది ఓకే. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఫైలు చూడకూడదు అంటే కూడా అర్థం చేసుకోగలుగుతాను. ఇతర ఢిల్లీలో వాటర్ సప్లై గురించి ఫైల్ ఎందుకు సంతకం పెట్టకూడదు? ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ సప్లై గురించి ఎందుకు సంతకం పెట్టకూడదు? ఢిల్లీ స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం గురించి ఏదైనా ఫైల్ వస్తే దాన్ని ఎందుకు సంతకం పెట్టకూడదో తెలియదు. అందువల్ల బెయిల్ మాత్రం ఉండవచ్చు, ఫైల్ సంతకం పెట్టకూడదు, ఆఫీసుకు పోవద్దు, సెక్రటరీ పోవద్దు అంటే మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహించకూడదు అని ఏ కోర్టు అయినా తీర్పులు చెప్తుందా అనేది ఒక ప్రశ్న.